ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డెలివరీ అయ్యాక చాలా మందికి నీరు వాపు కాళ్ళ వాపులు వస్తాయి. ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు కూడా వాపు జరుగుతుంది బాడీ అంతా అని చెప్తారు. యాక్టివ్గా లేకుండా ఉన్నవాళ్ళు, ఇంకోటి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అనే రిస్క్ ఉంటుంది. మినిస్ట్రల్ పీరియడ్స్, ప్రీ మినిస్ట్రల్ పీరియడ్లో ఏంటంటే వాటర్ రిటెన్షన్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి పోస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఆసనాలు ఉంటాయి కదండి, గోడ కాళ్ళ పైన పెట్టేసుకుని నిటారుగా, ఆ ఆసనాలన్నీ కొంచెం ఈ వాపులు వారికోజ్ వెయిన్స్ వస్తున్న వాళ్ళకి పనిచేస్తాయా కొంత? ఇప్పుడు నాకుంది, ఐ గాట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ బికాస్ నాకున్న ప్రొలాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ వల్ల కంటిన్యూస్గా సర్జరీ చేయడం. మీకేం సిమ్టమ్స్ వచ్చి మీరు అంటే ఐ గెట్ ఎ లెగ్ హెవీనెస్, నాకు కాళ్ళు ఏదైనా అతిగా నుంచున్నా మంచిది కాదు, అతిగా కూర్చున్నా మంచిది కాదు. సో మొత్తానికి డాక్టర్ గారు హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా ఎక్కడ అంటే ఎందుకు ఏ యాక్టివిటీస్ ఉండడం వల్ల లేదు లేకపోవడం వల్ల ఈ మామూలుగా ఈ వాస్క్యులర్ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి, వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? హౌస్ వైఫ్స్కి కాళ్ళ వాపులు కావచ్చు, వాట్ షుడ్ దే డూ, హౌ షుడ్ దే? కాళ్ళు ఏదో దిండ్ల మీద పెట్టుకోమని చెప్తారు కొన్ని హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు వస్తాయి కాళ్ళ నీరు. డెలివరీ అయ్యాక చాలా మందికి నీరు వాపు కాళ్ళ వాపులు వస్తాయి. ఎవ్రీ మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతున్నప్పుడు కూడా వాపు జరుగుతుంది బాడీ అంతా అని చెప్తారు. సో హౌ డూ యూ డీల్ విత్ దట్ అండి? ఇప్పుడు మీరు హౌస్ వైఫ్స్ మాట్లాడినట్టయితే కనుక బేసిక్గా వాళ్ళు దే ఆర్ యాక్టివ్. ఏంటంటే మార్నింగ్ లేచిన కాడి నుంచి కుకింగ్ చేసుకోవడం, పిల్లల్ని స్కూల్కి పంపించడం, మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చే టైంకి కుక్ చేసుకుని అంతా చేసుకోవటం. సమ్మన్ ఈజ్ హూ ఈజ్ యాక్టివ్, దెన్ దే విల్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్స్ అండి. యాక్టివ్గా లేకుండా ఉన్నవాళ్ళు, ఇంకోటి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అనే రిస్క్ ఉంటుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి. ఇంకోటి మీరు చెప్పినట్టు ఈ డ్యూరింగ్ మినిస్ట్రల్ పీరియడ్స్, ప్రీ మినిస్ట్రల్ పీరియడ్లో ఏంటంటే వాటర్ రిటెన్షన్ అనేది ఉండదు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ ఫిజియలాజికల్ అండి. ఒకసారి వన్స్ యూ ఫినిష్ యువర్ పీరియడ్స్ ఆటోమేటిక్గా వాటర్ రిటెన్షన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ అ ఫిజియలాజికల్, యూ డోంట్ నీడ్ టు వరీ. ఒకటి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. ఇంకోటి పోస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బుతాయి బికాజ్ ఇట్ హ్యాస్ టు అకామిడేట్ పెరిగిన వాల్యూమ్ బ్లడ్ని. రైట్. హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బటం వల్ల ఈ వారికోజ్ వెయిన్స్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రైమిస్టర్లో కంపల్సరీ వాళ్ళు స్టాకింగ్స్ కానీ, కంప్రెషన్ కానీ, క్రెప్ బ్యాండేజ్ కానీ వేసుకున్నట్టయితే కనుక వాటర్ అనేది ఆ ఏరియాలో, యూజువల్గా ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రైమిస్టర్లో కంపల్సరీ లెగ్ స్వెల్లింగ్ అని వస్తుంది అవును రిటెన్షన్ వల్ల. అది తగ్గించుకోగలిగితే అదొకటి ఉపయోగపడుతుంది. కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకుంటే ఫ్యూచర్లో వారికోజ్ వెయిన్స్ రాకుండా ఉపయోగపడుతుంది అదొకటి. ఇంకోటి మీరు అన్నట్టు లెగ్ ఎలివేషన్ అంటారు చూసారు, కాళ్ళు దిల్లిమే పెట్టుకొని. నార్మల్గా మీకు నాకు యాక్టివ్గా ఉన్న వాళ్ళకి అవసరం లేదండి. ఎవరికైతే మీరు అన్నారో రిటెన్షన్ ఉంటుందో వాటర్ రిటెన్షన్, వాళ్ళకి డెఫినెట్గా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఒక సింగిల్ పిల్లో వేసుకుంటే చాలు. చాలామందిని చూశాను ఇంత ఎత్తు పెట్టుకుంటారు, ఈ నీ సపోర్ట్ ఉండదు, ఫైనల్గా వాళ్ళకి మోకాలు నొప్పి హిప్ పెయిన్ వస్తుంది. అందుకే చాలా మనం కాళ్ళు ఎత్తి మీద పెట్టుకోనని చెప్పినప్పుడు ఎలా పెట్టుకోవాలో చాలా ఇంపార్టెంట్ డాక్టర్ చెప్పడం. అలా చెప్పకపోతే ఆ బయట ఎక్కడో మార్కెట్లో దొరికే ఇంత ఎత్తి పెట్టుకుంటారు, లేదా స్లాంటింగ్గా పెట్టుకుంటారు, ఆ మోకాలు నొప్పి లేకపోతే హిప్ పెయిన్ వస్తుంది. జస్ట్ ఒక సింగిల్ పిల్లో మన హార్ట్ కంటే ఎలివేషన్లో పెట్టుకుంటే చాలండి. బ్లడ్ ఫ్లో రివర్స్ బాగా అవుతుంది, ఆ స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది. ఈ ఆసనాలు ఉంటాయి కదండి, గోడ కాళ్ళ పైన పెట్టేసుకుని నిటారుగా, ఆ ఆసనాలన్నీ కొంచెం ఈ వాపులు వారికోజ్ వెయిన్స్ వస్తున్న వాళ్ళకి పనిచేస్తాయా కొంత? ఇప్పుడు నాకుంది, ఐ గాట్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్ బికాస్ నాకున్న ప్రొలాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ వల్ల కంటిన్యూస్గా సర్జరీ చేయడం. మీకేం సిమ్టమ్స్ వచ్చి మీరు? అంటే ఐ గెట్ ఎ లెగ్ హెవీనెస్, నాకు కాళ్ళు బరువుగా అనిపిస్తాయి. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక రకమైన బండ రాయి కట్టినట్టు అనిపిస్తుంది. కంటిన్యూస్గా ఒక 5-6 గంటలు సర్జరీ చేసి ఈవినింగ్ అది కూడా సిమ్టమే. అది అందరికీ ఉంటుందండి, మా అందరికీ ఏదో టైంలో వస్తూనే ఉంటుంది. ఏదో ఒక టైం అంటే మీరు కంటిన్యూస్గా సెడెంటరీ ఉన్నా కింద నుంచి బ్లడ్ సక్రమంగా వెళ్ళదు పైకి, కంటిన్యూస్గా నుంచొని ప్రొసీజర్ చేసినా బ్లడ్ వెళ్ళదు. వీ నీడ్ టు హ్యావ్ మూమెంట్, కాఫ్ మజిల్స్ పంప్ చేస్తేనే బ్లడ్ పైకి వెళ్తుంది. దట్ విల్ హెల్ప్. సో అన్నిటికీ మూలం ఏంటంటే మనం మూవ్మెంట్ ఉండాలి బాడీకి, కాళ్ళకైతే చాలా ఉండాలి. ఏదైనా అతిగా నుంచున్నా మంచిది కాదు, అతిగా కూర్చున్నా మంచిది కాదు. సో అయితే మనం అదే అంటారు కదండి, ఇలాగా కాళ్ళ మూవ్మెంట్ చేయడం అనేది కూడా చాలా ఉత్తమం అని. చాలా ఉత్తమం. మెయిన్ ఆ యాంకిల్ మూవ్మెంట్స్, డార్సీ ఫ్లెక్షన్ ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటాం కదా, దానివల్ల పిక్కలు కాంట్రాక్ట్ అవుతాయి, బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది అనమాట. దీనివల్ల అవుతుంది. మీరు టేకప్ చేసిన ఒక ఛాలెంజింగ్ కేసు గురించి చెప్పండి. ఒక ఎవరినైనా మీరు ఆ పెయిన్ నుంచి విముక్తుల్ని చేసిన ఒక అద్భుతమైన కేసు, మీకు చాలా అరే భలే జరిగింది కేసు అని అనిపించిన. అంటే పెయిన్ నుంచి విముక్తులు అంటే యూజువల్గా మెయిన్ చూసేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు బ్లడ్ క్లాట్స్ అన్నాం. ఇప్పుడు కాళ్ళల్లో రక్తం గడ్డగడుతుందండి.
రీసెంట్గా నేను చూసింది ఏంటంటే ఒక యంగ్ ఫీమేల్ డాక్టర్ బై ప్రొఫెషన్. యూజువల్గా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ మెనిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల, పీరియడ్స్ ప్రాబ్లం వల్ల దే విల్ టేక్ ఏ హార్మోనల్ ట్యాబ్లెట్స్. ఆ హార్మోనల్ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ థిక్నింగ్ ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది ఒక్కోసారి. అంటే ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ అలాంటివా? ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ వల్ల. ఓకే, దట్ విల్ కాజ్ ఏ ప్రోథ్రాంబోటిక్ స్టేట్. అంటే బ్లడ్ నార్మల్గా ఉంచడం కంటే క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొంచెం. వాళ్ళల్లో ఆ ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు దే షుడ్ మోర్ యాక్టివ్, డీహైడ్రేషన్ కాకుండా ఏదైనా ఉండాలి, కంటిన్యూస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా ఉండాలి. ఆ మెడికేషన్స్ తీసుకోవడంలో అంటే ఆ మెనిస్ట్రల్ పీరియడ్ పోస్ట్పోన్ చేయడం కోసం షీ హస్ టేకెన్ మెడికేషన్స్. దానివల్ల కొంచెం ఏమవుతుందంటే బ్లడ్ థిక్నింగ్ ఫ్రాక్ట్ అయిపోయి కాలు వాపు వచ్చింది. షీ హస్ ప్రెజెంటెడ్ టు అస్ సెయింగ్ దట్ కాలు వాపు వచ్చింది డాక్టర్ గారు అని చెప్పి సమ్వేర్ ఎక్కడో పెరిఫెరీలో టౌన్స్లో బ్లడ్ క్లాట్ అని డయాగ్నోస్ అయింది. చూస్తే ఏంటంటే వెన్ షీ కేమ్ టు అస్ షీ వాజ్ లైక్ ఏ కాళ్ళ వాపు అంటే పాదం నుంచి తొడ వరకు ఫుల్ టైట్ అయిపోయి, ఇప్పుడు ఇటు సైడ్ తై ఒక 30 సెంటీమీటర్స్ ఉంటే ఇటు సైడ్ తై ఆల్మోస్ట్ 45 సెంటీమీటర్స్ తై కాన్ఫరెన్స్ సర్కంఫరెన్స్ అంత గర్త్ పెరిగి, అంటే పైనుంచి కిందకి బ్లడ్ వస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళలేదు, పూర్తిగా క్లాట్ ఆఫ్ అయిపోయింది. క్లాట్ ఆఫ్ అయిపోయింటే మన గ్రాయిన్ కంటే పై ఇక్కడ వరకు మనం ఐవీసీ అంటాం, పెద్ద రక్తనాళం, అక్కడ వరకు క్లాట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా బ్లడ్ కింద నుంచి పైకి ఎలా వెళ్తుంది? విపరీతమైన వాపు. మామూలుగా ఏంటంటే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు మెడిసిన్స్ ద్వారా కానీ దాని ద్వారా కానీ కంప్రెషన్ ద్వారా కానీ ఎంతో కొంత స్వెల్లింగ్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. కానీ ఇంత ఎక్స్టెన్సివ్గా డీవీటీ వచ్చినప్పుడు, బ్లడ్ క్లాట్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఏమి ఇచ్చినా సరే పెయిన్ తగ్గదు. అండ్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు మనం డీవీటీలో ఇప్పుడు అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఏం చెప్పానండి, ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్, థ్రాంబోలైసిస్, ఇంజెక్షన్ ద్వారా జస్ట్ మనం ఈ పిక్క భాగంలో ఇంజెక్షన్ ఇచ్చేసి నెక్స్ట్ డే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వన్స్ యూ స్టార్ట్ దిస్ హై అండ్ ట్రీట్మెంట్ ఇంటర్వెన్షన్స్ వెరీ కాస్ట్లీ. ఒక 1 డే ప్రయత్నించాం, కన్జర్వేటివ్గా ట్రీట్ చేద్దామని ఇంజెక్షన్స్ ఇచ్చాను, అవ్వలేదు. దెన్ ఇంకా తప్పనిసరిలో ఏంటంటే ఇంజెక్షన్ ద్వారా ఆ కెథెటర్ ఇక్కడ వరకు పెట్టి, ఐవీసీ వరకు పెట్టి ఇమీడియట్గా క్లాట్ని బ్రేక్ చేసి విత్ ఇన్ 1.5 అవర్లో వీ గాట్ ఏ బ్యూటిఫుల్ రిజల్ట్. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద క్లాట్ హెస్ కమ్ డౌన్. విత్ ఇన్ 2 hours బ్లడ్ పైనుంచి కిందకు వస్తుంది, కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది, రెస్టరేషన్ అయిపోతుంది కదా. ఆన్ టేబుల్లో మనకు తెలిసిపోద్ది క్లాట్ ఆల్మోస్ట్ 90% క్లియర్ అయిపోయిందని. దట్స్ ద బ్యూటీ అనమాట. ఆటోమేటిక్గా ఏంటంటే పెయిన్ మెడిసిన్స్ ద్వారా దీని ద్వారా కాకుండా ఒక చిన్న ప్రొసీజర్, ఒక 1 hour ప్రొసీజర్ ద్వారా ఇమీడియట్గా నెక్స్ట్ బై ద టైం ప్రొసీజర్ అయిపోతుంది, పేషెంట్ ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం, పోస్ట్ ఆప్ ఈవినింగ్ రౌండ్స్కి వచ్చేప్పటికే స్వెల్లింగ్ 50% ఉండదు అనమాట, ఆటోమేటిక్గా రెస్టోర్ అయిపోతుంది కదా. అది మిరాకిల్ అనమాట. ఆ స్వెల్లింగ్ అని రెగ్యులర్గా డీవీటీని మనం ఈ మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేస్తే 3 months పడుతుంది క్లాట్ క్లియర్ కావాలంటే, టైం పడుతుంది. అలాంటిది ఒక రోజులో మొత్తం ఒక రోజు ఒక 2 hours స్వెల్లింగ్ తగ్గిపోతుంది, క్లాట్ తీసేస్తాం, ఫ్లో రెస్టోర్ అయిపోతుంది. బై ద ఎండ్ ఆఫ్ ద ఈవినింగ్ 50% స్వెల్లింగ్ తగ్గిపోతుంది కాళ్ళల్లో. దట్స్ అ బ్యూటీ అనమాట. అది ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్తో తగ్గని నొప్పి ఈ ఇంటర్వెన్షన్స్ ద్వారా తగ్గిపోతుంది. కానీ అలా అని థ్రాంబోలైసిస్ అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వెరీ సెలెక్టివ్. ఎవరికైతే ఇప్పుడు మీరు అడిగారు చూసారా ఎప్పుడు చేయాలి ఏంటన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అది చాలా ఫ్యాసినేటింగ్గా ఉందండి అసలు ఈ సైన్స్ అంతా కూడా, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మెడికల్ అడ్వాన్స్మెంట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా. అండ్ చాలామందిని పెయిన్ నుంచి విముక్తులు చేస్తున్న మీకు ధన్యవాదాలు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.